జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఈ దుర్గమ్మ నేను నీకు ప్రమాణం చేసి మరీ చెబుతున్నానమ్మా, రాసి పెట్టుకో. సరిగ్గా ఈరోజు రాత్రి 10 గంటలకి ఒక డెడ్లైన్ అనేది ఉంది. ఈరోజు చూడకపోతే ఇక నేను కూడా ఏమీ చేయలేను. రేపే ఆఖరి రోజు అవుతుంది. ఈ దుర్గమ్మపై నీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా సరే ఆఖరి వరకు విని అర్థం చేసుకోమ్మా. ఈ దుర్గమ్మ నీకు మాట ఇచ్చి మరీ చెబుతున్నానంటే ఖచ్చితంగా దీని వెనుక ఒక అర్థం అనేది దాగుంటుంది కదా చెప్పు. ఈరోజు రాత్రి 10 గంటలకు డెడ్లైన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈరోజు వదులుకుంటే ఈ అవకాశం రాదు కదా. మళ్ళీ రేపనే రోజు ఉంటుందా చెప్పు. లేదు కదమ్మా. నేను చెప్పబోయే ఈ మాటల వెనుక ఉన్న సందేశాన్ని, ఆంతర్యాన్ని అర్థం చేసుకో. అసలు నీ గత జీవితంలో ఏం జరిగింది, ఇకపై ఏం జరగబోతుంది, ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నావు, ఎన్ని తినబోతున్నావు, అసలు ఎదురు దెబ్బలు ఉన్నాయా లేదా, నువ్వు వాటి నుంచి తప్పించుకుంటావా, నీకు అదృష్టం ఉందా దురదృష్టం ఉందా, విజయాలు ఉన్నాయా ఓటములు ఉన్నాయా, జీవితంలో నిన్ను మోసం చేసిన వ్యక్తులు మళ్ళీ వస్తారా, నువ్వు వాళ్ళను మళ్ళీ ఏ విధంగా తీసుకుంటావు, వాళ్ళని దెబ్బ కొడతావా, లేదంటే మళ్ళీ వాళ్లే నిన్ను ముంచేస్తారా, నువ్వు అనుకున్న పనులన్నీ ముందుకు వెళ్తాయా, లేదా ఇలా అన్నీ పూసగుచ్చినట్లు ఈరోజు నేను నీ ముందుంచబోతున్నాను. అందుకే చెబుతున్నాను, అమ్మ నీకు మాట ఇచ్చి మరి, చెప్పాలంటే ప్రామిస్ చేసి మరి నీకు ఈ మాటను అందించేశాను. మరి నువ్వు తెలుసుకోవాలి కదా. అలా తెలుసుకోకపోతే తర్వాత నువ్వే కదా ఇబ్బంది పడతావు చెప్పు. ఈ దుర్గమ్మపై నీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా సరే అమ్మని నమ్మి ఇది ఖచ్చితంగా నువ్వు అర్థం చేసుకోవాలి. అప్పుడే కదా జీవితం సంతోషంగా ఉంటుంది. అమ్మని నమ్ముతున్నావు కదా, అయితే ఇది విను. నీ జీవితానికి సంబంధించిన ప్రతి ఒక్క నిమిషం, ప్రతి ఒక్క గడియ, ప్రతి ఒక్క క్షణానికి సంబంధించిన రహస్యాలు దాగి ఉన్నాయి. ఈరోజు నీతో పోసగుచ్చినట్లు అన్నీ కూడా చెప్పేస్తాను. ఇది నీ కంట పడింది, నువ్వు వింటున్నావంటే, నీ ముందుకు వచ్చి నీ చెవున పడింది అంటే నీకోసం మాత్రమే. ఈ దుర్గమ్మ పంపిన కానుకాని నమ్ము. కాసేపు ఆగమ్మ. ఈ దుర్గమ్మ చెప్పే మాటల్ని మౌనంగా విను. ఇందులో ఒక నిగూఢ అర్థం దాగి ఉంది, ఒక రహస్యం ఉంది తల్లి. అమ్మ మాటలు వినకుండా అలక్ష్యం చేశావంటే ఖచ్చితంగా తర్వాత నువ్వే ఇబ్బంది పడాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది. సరేనా? నీ కోరికలను, కష్టాలను అన్నిటినీ కూడా నేను నెరవేర్చి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మారుస్తాను. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. ఇలా చూడు, ఒక్కసారి కళ్ళు తెరిచి ఈ దుర్గమ్మని చూడు. నీ కన్నీళ్లకు, కష్టాలకు, సమస్యలకు అన్నిటికీ కూడా కాలం ముగిసే సమయం వచ్చేసింది. నువ్వు ఎప్పటి నుంచో గుండెల్లో దాచుకొని ఎవ్వరికీ చెప్పుకోలేక రాత్రిపూట ఒంటరిగా ఏడ్చిన ఏడుపు నాకు తెలుసు. అసలు నా తప్పేంటి దుర్గమ్మ, నా సర్వస్వం, నా ప్రేమను, నా రక్తాన్ని దారబోసిన ఈ జనాలు నన్ను ఎందుకు మోసం చేస్తున్నారమ్మా అని నువ్వు నన్ను అడిగిన ప్రతి ప్రశ్న నా గుండెను తాకింది. చలించిపోయాను, కదిలిపోయాను, మనసు అల్లాడిపోయింది. ఇక నీ ప్రశ్నకి నేను సమాధానం ఇవ్వబోతున్నాను. దేవుడు న్యాయం ఆలస్యం కావచ్చేమో కానీ అక్కడ అన్యాయానికి స్థలముండదమ్మా. ఈ దుర్గమ్మ ఇంట్లో అన్యాయం ఎప్పుడూ జరగదు. దుర్గమ్మకి కళ్ళు పోలేదు, చూపు పోలేదు, అన్నీ చూస్తున్నాను, గమనిస్తున్నాను. ఇన్నాళ్ళు నిన్ను శని రాహుకేతువులు పట్టి పీడించి నీ బ్రతుకుని ఒక అగాధంలోకి నెట్టేశాయి. నువ్వు ఎంతలా బయటపడాలని చూసినా ఆ అప్పుల ఊబిలో, ఆ మానసిక అశాంతిలో మరింత కృంగిపోయావు, కూరుకుపోయావు. సమాజం ముందు నవ్వుతూ తిరుగుతున్నా నీ లోపల శ్వాస ఆడలేక నరకాన్ని అనుభవించావు. అవును కదా? అవును దుర్గమ్మ అంటూ నువ్వు కన్నీరు పెట్టుకుంటున్నావు కదా. ఇక చాలమ్మా, కన్నీరు చాలు. సరిగ్గా ఈరోజు రాత్రి 10 గంటలకి గ్రహాలన్నీ మలుపు తిరగబోతున్నాయి. గ్రహాలన్నీ మారిపోతున్నాయి. నీ జాతకంలో ధనలక్ష్మి యోగం రాయబోతున్నాను. నా సోదరి అన్న శ్రీ మహాలక్ష్మిని నేను మాట్లాడిగేశాను, ఇచ్చేస్తుంది కూడా. నీ జీవితాన్ని చక్కదిద్దమని అడిగాను, అది ఇక జరగబోతుంది. నీ జీవితంలో అతలాకుతలం చేసిన ఏళ్నాటి శని శాపం నుంచి విముక్తి లభించబోతుంది. ఇన్నాళ్ళు నువ్వు కన్నా కలలు నిజమయ్యే రోజు వచ్చేసింది. ఆ శుభవార్త విన్నాక నీ కుటుంబం ఆనందంతో ఎగిరి గంతేస్తారు, నాట్యం చేస్తారు. 7 జన్మల్లో నువ్వు చూడని అద్భుతాన్ని నీ కళ్ల ముందు చూపిస్తాను. కానీ నా ఈ హెచ్చరికను జాగ్రత్తగా పదునైన కత్తుల్లా నీ గుండెల్లో దాచుకో. ఇక్కడ నీ జీవితంలో రాహు ప్రభావం నీ మీద ఉంది.
అందుకే నీ శత్రువులు బలపడుతున్నారు. నీకు దిష్టి తగలడం చాలా సులువు. పనంతా అయిపోయింది అనుకునే చివరి క్షణంలో అంతా తలక్రిందులు చేసే దుష్టశక్తులు నీ చుట్టూ ఉన్నాయి. నీ కంచంలో తింటూ నీ కంచానికే బొక్కలు పెట్టే నీచమైన ప్రమాదకరమైన గుప్త శత్రువులు నీ పక్కనే ఉన్నారు. వారితో జాగ్రత్త. కనిపెట్టు, వాళ్ళ పనిపట్టు. అందుకే చెబుతున్నా, రాబోయే 3 రోజుల పాటు నీ నోరుని అదుపులో పెట్టుకో. నీ మనసులోని రహస్యాలను, నీకు కలగబోయే లాభాలను ఇరుగు పొరుగు వారితో, చివరకు నీకు అత్యంత ఆప్తులైన వారితో కూడా పంచుకోకు. లక్ష్మీదేవి నీ ఇంట్లో శాశ్వతంగా అడుగు పెట్టబోతుంది. కాస్త నువ్వు నోరు జారినా లేదా భావోద్వేగానికి లోనై నీ ఆస్తులను, సొమ్మును ఎవరికైనా దానం చేసినా నీ ఇంటికి వచ్చిన మహాలక్ష్మిని నీ శత్రువులు కోపగించేలా చేస్తారు. భావాల ప్రవాహంలో కొట్టుకుపోయి ఎవరికి ఎలాంటి వాగ్దానాలు చేయకు. గడిచిన కొన్ని నెలల్లో, ఏళ్లలోనూ నీ జీవితంలో ఒకరికి ఇచ్చి నీ పెద్ద పెద్ద కలలు చూపించారు. అవునా? గుర్తు చేసుకో. నీకు నేనున్నాను కదా అని వాళ్లే నమ్మించి నువ్వు వారిపై పూర్తిగా ఆధారపడినప్పుడు నిన్ను నిలువున నట్టేంటో ముంచేసి వెళ్ళిపోయారు. అవునైనా చెప్పు. అది నీ తప్పు కాదులే. ఇక్కడ శనిదేవుడు ఆయన నిన్ను మరింత బలిష్ఠుడిగా మార్చడానికి, నీ వెనకుండి నిన్ను పూర్తిగా నాశనం చేయాలనుకున్న ఆ ద్రోహులను నీ జీవితం నుంచి దూరం చేశాడు. ఒకవేళ ఆ పాపాత్ములు ఇప్పటికీ నీ పక్కనే ఉండుంటే నీ జీవితంలో కోలుకునే విధంగా శ్మశానమయ్యేది. కాబట్టి ఏది జరిగినా నీ మంచికే జరిగింది. ఇకనైనా కళ్ళు తెరిచి ఆలోచించు. నీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంచుకో. గట్టిగట్టిగా అరుస్తూ గొడవలు పడ్డం, ఇతరుల్ని అవమానించడం లాంటివి చేసే దైవిక శక్తి నీపై ఆగ్రహిస్తుంది. అందరితో మధురంగా మాట్లాడు. ఒకవేళ నువ్వు ఇప్పుడు కూడా మారకపోతే నీ జీవితం మళ్లీ చీకట్లోకి పోతుంది. దాన్ని ఇక ఈ దుర్గమ్మ కూడా ఏమీ చేయలేను. నీ కష్టాలన్నిటికీ చెక్ పెట్టే ఒక రామ బాణం లాంటి పరిహారాన్ని అందిస్తాను. ఇది వింటున్నావు కదా? ఎందుకంటే సగం సమాచారం నీ జీవితాన్ని మరింత ప్రమాదంలోకి నెట్టేస్తుంది. ఆఖరి వరకు విను. నిజమైన భక్తి ఉంటే, నీ కష్టాలు తీరాలంటే ఇది చివరి వరకు వింటే అన్నీ కూడా తెలుస్తాయి. నీ జీవితంలో నేను చెప్పిన కష్టాలు నిజంగానే జరుగుతుంటే, అవును దుర్గమ్మ, ఇది నాకు జరుగుతుంది అని నువ్వు నాతో అంటున్నావు కదా, ఆ శత్రువుని ఎలా గుర్తించాలో, ఏం చేయాలో కూడా చెబుతాను. నా మాట నమ్ము. నీ తలరాత మారబోతుంది. ఈ దుర్గమ్మ ఆశీస్సులు నీకు పుష్కలంగా ఉంటాయి. ఇక నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, ఆ శత్రువులు పైకి నవ్వుతున్న వాళ్ళ కళ్ళల్లో ఒకలాంటి ఈర్ష్య, అసూయ ఉంది. ముందు మంచిగా మాట్లాడుతున్నా వెనక నీ గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్లతో శాశ్వతంగా దూరంగా ఉండు. నువ్వు ఏ పరిహారం చేయాలి అంటే, శుక్రవారం కానీ, మంగళవారం కానీ, అమావాస్య కానీ ఒక్కసారి నీ దుర్గమ్మ మందిరానికి వెళ్ళి 4 నిమ్మపళ్లను సమర్పించి, లేదా నిమ్మకాయల మానలను సమర్పించి, అక్కడ ఉన్న వేపాకుల మండలో నిమ్మకాయలు తీసుకొచ్చి నీ గుమ్మం దగ్గర పెట్టు. నీ వ్యాపార స్థలంలో పెట్టు. నీ శత్రువుల కళ్ళు పటాపంచలైపోతాయి. అంతా మంచే జరుగుతుంది. ఈ రోజు రాత్రి 10 గంటలకని చెప్పాను కదా, నక్షత్రాలన్నీ మలుపు తీసుకోబోతున్నాయి. నీ జీవితం మారుతుంది. నీ దుర్గమ్మే స్వయంగా నీ జీవితాన్ని మార్చాలని నిర్ణయం తీసుకున్నాను. ఇక నిశ్చింతగా, ప్రశాంతంగా ఉన్నావంటే ఖచ్చితంగా నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చి నువ్వు సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత ఒక తల్లిగా నాదే కదా. ఇక ప్రశాంతంగా ఉండమ్మా. నీకు నచ్చినట్లుగా దుర్గమ్మ ఈ జీవితాన్ని అందించి నీకు సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత నాది. ఇక నిశ్చింతగా, ప్రశాంతంగా ఉండు అని ఈరోజు దుర్గమ్మ ఈ సందేశాన్ని పంపించారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపిన ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.